జ్ఞాననిష్టా పరీక్ష. జ్ఞాని మనసు ఎంత దృఢంగా ఉంటుందంటే అతనికి జ్ఞానమనే షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అందువల్ల అతను వేటికి చెల్లించడు. మనసు అలా దృఢంగా ఎలా అవుతుంది? ఆ మార్పు రాత్రికి రాత్రే రాదు, అది నెమ్మదిగా వస్తుంది. గీతాశాస్త్రం మీకు వంట పట్టిందో లేదో పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? పరమార్థానంద స్వామీజీ దీనికి ఒక పరీక్షను సూచిస్తారు. దానినే FIR అంటారు. F అంటే ఫ్రీక్వెన్సీ, I అంటే ఇంటెన్సిటీ, R అంటే రికవరీ. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా కోపం వస్తుంది, ఇంటెన్సిటీ అంటే దాని తీవ్రత ఎంత, రికవరీ అంటే ఎంత తీవ్రంగా కోపం నుండి బయటపడతారు అనే పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ ఒక హెచ్చరిక: ఈ జ్ఞాననిష్టా పరీక్షను ఎవరికి వారే చేసుకోవాలి, కానీ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతరుల మీద ప్రయోగించకూడదు. అలా చేయటం దుర్వినియోగం చేయటం అవుతుంది. మీ ఆత్మ పరీక్షకు మాత్రమే ఉపయోగించండి. ఇప్పుడు ఈ పరీక్షలోని 3 అంశాలను తెలుసుకుందాం. మొదటిది, ఎంత తరచూ కోపం వస్తుంది? కోపం అంటే కోపం ఒకటే కాదు, భావోద్రేకాలు. ఎంత తరచుగా కోపమో చిరాకో కలుగుతుంది? ఇది గమనించటానికి ఒక డైరీ పెట్టుకోవచ్చు. కాకపోతే మొదట్లో ఎంతసేపు మీరు ప్రశాంతంగా ఉన్నారో రాసుకోవటం తేలిక. ఎందుకంటే చాలామందికి చిరాకు పడే సందర్భాలు ఎక్కువ, ప్రశాంతంగా ఉండే సమయం తక్కువగా ఉంటుంది. చిన్న కారణం దొరికితే చాలు విరుచుకుపడిపోతారు. ఏ ధ్యానంలోనో కూర్చున్న కాసేపే పక్కన వారికి ప్రశాంతత. వారు కొడుకు మీద, భార్య మీద, పనివాడి మీద, కొత్త వ్యక్తుల మీద, అందరి మీద విరుచుకుపడుతుంటారు. దానిని నెమ్మదిగా తగ్గించుకోవాలి. రెండవది, ఆ కోపము, చిరాకు తీవ్రత ఎంత? మనసు చికాకుగా ఉన్నప్పుడు దాని తీవ్రత ఎంత ఉందో ఎలా తెలుస్తుంది? దాని తీవ్రత తక్కువగా ఉంటే అది మనసులో చిన్న అలజడి రేపి సద్దుమణిగిపోతుంది. కానీ దాని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అది వాగేంద్రియానికి పాకి మాటల తూటాలు పేలేలా చేస్తుంది. ఇంకా తీవ్ర రూపం దాలిస్తే వాగేంద్రియాన్ని కూడా దాటి స్థూల శరీరాన్ని కూడా చలింపజేస్తుంది. శరీరం వణుకుతుంది, కోపంతో రొప్పుతారు. కొంతమంది పళ్ళు పటపటా కొరుకుతారు, పెదవులు వణుకుతాయి. భగవద్గీతలో యుద్ధానికి వెళ్ళాక అర్జునుడు ఇలా అంటాడు: సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు తన బంధుజనులను చూచి, నా అవయములు కృంగిపోవుచున్నవి, నా నోరు కూడా ఎండిపోవుచున్నది, నా శరీరంలో వణుకు గగురుపాటు పుట్టుచున్నవి అంటాడు. అలా తీవ్రత స్థాయిని బట్టి మనసు ఒక్కటే బాధపడవచ్చు, లేదా వాగేంద్రియానికి చేరవచ్చు, మరీ ఎక్కువైతే శరీరంకు పాకవచ్చు. మూడవది, ఎంత త్వరగా కోపం నుండి బయటపడతారు? ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు కోపం చెంది మళ్ళీ మామూలు మనిషి కావటానికి ఎంత సమయం తీసుకుంటారు? తీవ్రత ఎక్కువగా ఉంటే అది తగ్గటానికి ఎక్కువ సమయమే పడుతుంది. అసలు బలహీనతే బలంగా ఉంటే అది తగ్గకపోగా ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ భావోద్రేకం కొంతమందికి ఒక రోజంతా పట్టవచ్చు, కొంతమందికి ఒక ఏడాది, మరికొంతమందికి 10 సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమంది అయితే జీవితాంతం ఈ కోపాన్ని పోషిస్తూనే ఉంటారు. వారికి అది తగ్గనే తగ్గదు. జ్ఞానం ఇటువంటి భావోద్రేకాలను బలహీనపరిచి మనసును దిటవుపరుస్తుంది. ఈ మూడింటిని తగ్గిస్తుంది. సాధారణంగా మనసు ప్రతికూల పరిస్థితులకే కాదు, సానుకూల పరిస్థితులకు కూడా తీవ్రంగా స్పందించవచ్చు. ప్రతికూల పరిస్థితులలో మనసు పాతాళంలోకి కృంగిపోతే సానుకూల పరిస్థితులలో ఆకాశాన్ని అంటుతుంది. రెండూ ప్రమాదమే. ఒక వ్యక్తి ఎన్నికలలో ఎన్నిసార్లు పోటీ చేసినా ఓడిపోతూనే ఉన్నాడు. అయినా విసుగు చెందని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 27 సార్లు ఓడిపోయాడు, కానీ 28వ సారి గెలిచాడు. అతడు ఆ గెలుపు వస్తుందని అనుకోలేదు. 27 సార్లు ఓడిపోయాడు, కానీ 28వ సారి గెలిచాడు. అతడు ఆ గెలుపు వస్తుందని అనుకోలేదు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి మరణించాడు. అందువల్ల
గుండెపోటు చెడు సంఘటనలకే వస్తుందని అనుకోనవసరం లేదు. శరీరము 2 రకాల విపరీత భావనలను తట్టుకోలేదు. కానీ జ్ఞాని దుఃఖం వస్తే కృంగిపోడు, సంతోషం వస్తే పొంగిపోడు, సమత్వం పాటిస్తాడు.